మహిళా శిశు సంక్షేమం శాఖల అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి ఫోన్లలోనే గింత దోపిడీ జరుగుతుందంటే ఫోన్లలో 6,000 రూపాయల ఫోన్లనే గిన్ని తమాషాలు చేస్తున్నారంటే వీళ్ళని ఎట్లా నమ్మొచ్చు అసలు? ఇక కొంతమంది అవుగా దీనికి ఇట్లా అంటే మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు అయింది కదా, మరి వాళ్ళు ఎంత దోపిడీ అయిందో. నేనేం చెప్తున్నా, దోపిడీ అయితే బయట పెట్టుర్రు, ఇట్లా బయట పెట్టుర్రు కదా, ఓపెన్గా చూపెట్టరు కదా. ఆ యాడ దొరుకుతుంది అన్నది పార పని, తట్ట పని, మట్టి పనులు దొరుకుతుంది అంటే దొరకబట్టాలి, ఇంజనీర్లు ఉన్నారు కదా దొరకబట్టాలి. కానీ ఇక్కడ కథ ఎట్లా బయటపడదనే చూడు. ఇప్పుడు సీతక్క ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుందో చూడండి ఒకసారి వినండి అని అంటారు. ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటారంటే మేము కేంద్ర ప్రభుత్వం 800 రూపాయలలో మీరు ఫోన్ కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుస్తాం. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. బిఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చింది? మరి ఆధారం కూడా చూపించాలి కదా. ఇంత సింపుల్ గా అబద్ధం ఆడుతున్నారంటే సరే, వాళ్ళు అది మొదలేసిన టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. సరే, అది ప్రభుత్వం చేయాల్సిందే కూడా, అది మీ బాధ్యత, మీ పని. కానీ అయినప్పటికీ మీరు ఇచ్చిన ఫోన్ లేవా అంటే ఇలా కనిపిస్తలేవా? బల్క్ లా కొంటే 6,000కి దొరికే సామ్సంగ్ A06 ఫోన్ను 11,650 కొన్నారు. ఇప్పటికైనా 11,650 కొన్నామని ఓపెన్గా ఒప్పుకున్నాం. ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా మీరు ఒప్పుకున్నారు కదా, 11,650 రూపాయలకు కొన్నాం. 11,800 కేంద్రం ఇస్తే 150 రూపాయలు బచాయించి మిగిలిచ్చి మరి ఈ పని చేసినాం. గొప్పగా 14,400 రూపాయలకి టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసినామని చెప్పినప్పుడు ఈ 6,000 రూపాయల ఫోన్ మరి 11,000 రూపాయలు కూడా ఎట్లా కొన్నారు అంటే తెలిసా, తెలియకనా, లేకపోతే కావాలనా? మరి ఇలా 4G ఫోన్లు ఇచ్చారట, 5G ఫోన్లను ప్రూవ్ చేయగలుగుతారా?